అమ్మా యశోద, నందు శాంపిల్స్ ఇస్తున్నాడు. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఎవరు ఏం కోరుకున్నా ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళి శాంపిల్స్ ఇవ్వు. అలాగే మావయ్య. నందా, అయ్యో నందా, డోంట్ టచ్ మీ. దూరంగా వెళ్ళు. గెట్ అవుట్. నేను వెళ్ళిపోయాకరా. నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. వెళ్దాం పద ప్రేమ. అవసరం లేదక్కా, ఉండు. డాక్టర్, పాప శాంపిల్ డాక్టర్. అలాగే, మీరు వెళ్ళండి. నర్స్, ఈ శాంపిల్స్ని వెంటనే టెస్ట్ చేయండి. అలాగే సార్. అక్కా, ఎందుకు ప్రేమ దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు? నందాకి నాకు మధ్య దూరం దగ్గరవుతుంది అనుకుంటే ఇంకా ఇంకా దూరం పెరుగుతూనే ఉంది. నేను కలవడం ఇన్ని రోజులు నందాకి ఇష్టం లేదనుకున్నాను. కానీ జరిగేవన్నీ చూస్తుంటే నేను కలవడం ఆ దేవుడికే ఇష్టం లేదనిపిస్తోంది. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అక్కా, ఎందుకలా అనుకుంటున్నావు? దేవుడికి మీరిద్దరూ కలవడం నిజంగా ఇష్టం లేకపోతే DNA రిపోర్ట్కి బావగారు ఒప్పుకునేలా ఆయన మనసెందుకు మారుస్తాడు? నువ్వేం కంగారు పడకక్కా. ఇంకెన్ని రోజులు? 2 రోజులు ఓపిక పట్టక్కా. నీ జీవితమే మారిపోతుంది. నీరజ కోరుకున్న జీవితం నీరజకొస్తుంది. నీరజ, నువ్వు, బావగారు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి మీరంటూ కలిసిన తర్వాత ఎంతమంది అడ్డొచ్చి మిమ్మల్ని వేరు చేయాలనుకున్నా మళ్ళీ వేరు చేయలేరక్కా. పైగా నీరజకి నానమ్మ, తాతయ్య, నాన్న అనే కుటుంబం వస్తుంది. పాప ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావని నాకు తెలుసక్కా. అందుకే జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకుండా ఒక 2 రోజులు ఓపిక పట్టు. మంచి రోజులు వాటంతట అవే ఎదురొచ్చి నిన్ను పలకరిస్తాయి. పాపం నీరజ, ఇంత చిన్న వయసులో దాని మనసు ఎంత బాధపడుతుందో నాకు అర్థం అవుతోంది. అది కాబట్టి ఓర్చుకొని తట్టుకుంటోంది. కానీ ఇంకొకరైతే ఖచ్చితంగా నన్ను ఇలా ఉండనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు బాధపడుతూ నన్ను ఇంకా ఎక్కువ బాధ పెట్టేవాళ్ళు. పాపం నీరజ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అదేమీ మాట్లాడలేదు. ఇప్పుడు స్కూల్లో ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నీరజ ఎట్టి పరిస్థితుల్లో చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయదక్కా. బాగానే చదువుకుంటుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడకు. కాఫీ పెట్టుకుని తీసుకొస్తాను.